నోటి మాటల ద్వారా, చూపుల ద్వారా, ఆలోచనల ద్వారా, క్రియల ద్వారా మన జీవితాల్లో పాపం జరుగుతున్నప్పుడు ఈ పాపము ద్వారా ఈ శాపము అనేది పుట్టుకొస్తుంది. అది మనం నేర్చుకుంటున్నాం. ఓకే, శాపం ఎప్పుడైతే ఒక వ్యక్తి జీవితం మీదకి వస్తుందో ఈ శాపం ఆ వ్యక్తిని ఏం చేస్తుంది? శాపానికి ఉన్న క్రియ లేకపోతే శాపానికి ఉన్న ఫలం ఏంటో తెలుసా? అవి మీకు తెలిస్తే అస్సలు ఆ శాపం కింద ఉండడానికి ఒప్పుకోరు. చూడండి, మనం ఎవ్వరం కూడా ఏ శాపము క్రింద ఉండకూడదని క్రీస్తు మన కొరకు శాపమయ్యాడు. మనలను శాపము నుండి విమోచించడానికి క్రీస్తు మనందరి కొరకు సిలువ రాణి మీద గలతీ పత్రికలు ఉంటుంది, ఆయన శాపగ్రస్తుడైపోయాడు. దేవునికి ఇష్టం లేదు దేవుని పిల్లలు శాపము కింద ఉండడం, శాపగ్రస్తులుగా ఉండడం. ఎందుకంటే శాపం ఒక వ్యక్తి జీవితంలోనికి పాపం ద్వారా వచ్చినప్పుడు ఈ శాపం ఎలాంటి ఫలాన్ని ఆ వ్యక్తికి ఇస్తుందో తెలుసా? బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. హితోపదేశకాండం 28వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు శాపములో ఉండే ఫలము లేక శాపము ద్వారా మనము అనుభవించే ఫలమేటో తెలుసా? చాలా విషయాలు లిస్టే ఉంది, అక్కడ పెద్ద లిస్టే ఉంది. అవి చదివితే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. శాపముల ద్వారా భయంకరమైన రోగాలు వస్తాయి. వ్యాధులకి మూలమే శాపం. అక్కడ అంటాడు కుష్ఠవ్యాధి, మూలవ్యాధి, జ్వరము, గజ్జి, ఇంకా చాలా చెప్తాడు అక్కడ. ఈ రోగాలన్నీ కూడా శాపం వలన వస్తున్నాయంట. ప్రతి రోగానికి మూలము శాపమే. శాపములోనే రోగం అనేది ఉంది. ఆశీర్వాదంలో రోగం లేదు. ఆశీర్వాదం అంటే స్వస్థత. ఆమె చెప్పండి. ఆశీర్వాదం అంటే దైవికమైన స్వస్థత. అనారోగ్యం అనేది శాపంలో ఉంది, ఆశీర్వాదంలో లేదు. ఈరోజు మనము అనారోగ్యం అనుభవించవలసిన పని లేదు. మనం ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలువబడ్డాం. క్రీస్తు మన కొరకు శాపగ్రస్తుడిగా మారి మన రోగములన్నీ సిలువ రాణి మీద భరించాడు. ఈరోజు మనం ఎందుకు ఇంకా రోగాలు అనుభవించాలి? దీర్ఘకాల వ్యాధులతో ఎందుకు నలిగిపోవాలి? రకరకాల తెగులతో ఎందుకు మనం నలగొట్టబడాలి? ఇదంతా శాపం కాదంటారా? ఎందుకు మనం ఆ విషయంలో రాజీ పడాలి? దాని నుంచి మనకి విడుదల కలగాల వద్దా? కలగాలి. ఆమేన్. ఎలాంటి దీర్ఘకాల రోగాలు, వ్యాధులు మన మీద కానీ, మన పిల్లల మీద కానీ, మన తర్వాత తరం మీద కానీ ఉండడానికి వీల్లేదు. శాపము ద్వారా రోగాలు వస్తున్నాయి. మీరు ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ 28వ అధ్యాయం అంతా చదువుకుంటూ రండి. శాపము ద్వారా ఏమేమి వస్తున్నాయో అవన్నీ అండర్లైన్ చేయండి. అవేవి కూడా మన జీవితంలో ఉండడానికి వీల్లేదు. శాపము ద్వారా వాటిమి అనేది వస్తుంది. శాపం వచ్చినప్పుడు ప్రజలు ఓడిపోతారు. తీయండి, ఒకసారి వాక్యం తీయండి. ఒకరు స్పష్టంగా మైక్లో చదవండి. మనం కర్స్ బ్రేకింగ్ చేయబడక ముందు, ఆ డెలివరెన్స్ ప్రేయర్లోనికి వెళ్ళక ముందు మనకి ఆ పట్టు తెలియాలి, ఎలా మనం విడుదల పొందాలో. మనం ప్రేయర్లోనికి వెళ్దాం. నేను కొన్ని మాటలు మీకు ప్రేయర్లో ఉపయోగపడడానికి ఇవి చెప్తున్నాను. చూడండి, 28వ అధ్యాయము 15వ వాక్యం నుండి చదువుతున్నప్పుడు, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. పట్టణములో నీవు శపింపబడుదువు, పొలములో నీవు శపింపబడుదువు. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టెయు శపింపబడును. నీ గర్భఫలము, నీ భూమి పంట, నీ ఆవులు, నీ గొర్రె మేక మందలు శపింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు శపింపబడుదువు,
వెలుపలికి వెళ్ళినప్పుడు శపింపబడదువు. నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యముల చేత నీవు హతము చేయబడి వేగముగా నశించు వరకు నీవు చేయబూనుకొను కార్యములన్నిటి విషయములోనూ యెహోవా శాపమును కలవరమును గద్దింపును నీ మీదకి తెప్పించును. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములో నుండకుండా నిన్ను క్షీణింప చేయు వరకు యెహోవా తెగులు నిన్ను వెంటాడును. యెహోవా క్షయరోగము చేతను, జ్వరము చేతను, మంట చేతను, మహాతాపము చేతను, ఖడ్గము చేతను, కంకి కాటుక చేతను, బూజు చేతను నిన్ను కొట్టును. నీవు నశించు వరకు అవి నిన్ను తరుమును. నీ తలపైని ఆకాశము ఇత్తడి వలె ఉండును, నీ క్రిందనున్న నేల ఇనుము వలె నుండును. యెహోవా నీ దేశపు వర్షమును ధూళిగాను బుగ్గిగాను చేయును. నీవు నశించు వరకు అది ఆకాశము నుండి నీ మీదకు వచ్చును. యెహోవా నీ శత్రువుల ఎదుట నిన్ను ఓడించును. ఒక్క మార్గమున వారి ఎదుటకు బయలుదేరి నీవు 7 మార్గముల వారి ఎదుట నుండి పారిపోయి భూరాజ్యములన్నిటిలోనికి ఇటు అటు చెదరగొట్టబడుదువు. నీ కళేబరము సకలమైన ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారమగును. వాటిని బెదిరించువాడెవడునూ ఉండడు. యెహోవా ఐగుప్తు పుంటి చేతను, మూల వ్యాధి చేతను, కుష్టు చేతను, గజ్జి చేతను నిన్ను బాధించును. నీవు వాటిని పోగొట్టుకొన జాలకుందువు. వెర్రితనము చేతను, గ్రుడ్డితనము చేతను, హృదయ విస్మయము చేతను యెహోవా నిన్ను బాధించును. అప్పుడు గ్రుడ్డివాడు చీకటిలో తడువులాడు రీతిగా నీవు మధ్యాహ్నమందు తడువులాడుదువు. నీ మార్గములను వర్ధిల్ల చేసుకొనలేవు. నీవు హింసింపబడి నిత్యమును దోచుకొనబడెదవు. నిన్ను తప్పించువాడెవడునూ లేకపోవును. స్త్రీని ప్రదానము చేసుకొందువు గాని వేరొకడు ఆమెను కూడును. ఇల్లు కట్టుదువు గాని దానిలో నివసింపవు. ద్రాక్ష తోట నాటుదువు గాని దాని పండ్లు తినవు. నీ ఎద్దు నీ కన్నుల ఎదుట వధింపబడును గాని దాని మాంసము నీవు తినవు. నీ గాడిద నీ ఎదుట బలత్కారము చేత కొనిపోబడి నీ యొద్దకు మరలా తేబడదు. నీ గొర్రె మేకలు నీ శత్రువులకు ఇయ్యబడును. నిన్ను రక్షించువాడెవడునూ ఉండడు. నీ కుమారులను నీ కుమార్తెలను అన్యజనమునకు ఇయ్యబడుదురు. వారి నిమిత్తము నీ కన్నులు దినమెల్లా చూచి క్షీణించిపోవును గాని నీ చేతనేమియూ కాకపోవును. నీ వెరుగని జనము నీ పొలము పంటను నీ కష్టార్జితం అంతయు తినివేయును. నీవు హింసను బాధను మాత్రమే నిత్యము పొందుదువు. నీ కన్నుల ఎదుట జరుగుదానిని చూచుట వలన నీకు వెర్రి ఎత్తును. యెహోవా నీ అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మోకాళ్ళ మీదను తొడల మీదను కుదరని చెడు పుండ్లు పుట్టించి నిన్ను బాధించును. యెహోవా నిన్నును నీవు నీ మీద నియమించుకొని నీ రాజును నీవే గాని నీ పితరులే గాని ఎరుగని జనమున కప్పగించును. అప్పుడు నీవు కొయ్య దేవతలను రాతి దేవతలను పూజించదవు. యెహోవా నిన్ను చెదరగొట్టు చోటి ప్రజలలో విస్మయమునకు సామెతకు నిందకు నీవు హేతువై ఉందువు. విస్తారమైన విత్తనములు పొలములోనికి తీసుకొని పోయి కొంచెమే ఇంటికి తెచ్చుకొందువు. ఎలయనగా మిడతలు దానిని తినివేయును. ద్రాక్ష తోటలను నీవు నాటి బాగుగా చేయుదువు గాని ఆ ద్రాక్షాల రసమును త్రాగవు. ద్రాక్ష పండ్లను సమకూర్చుకొనవు. ఎలయనగా పురుగు వాటిని తినివేయును. ఒలీవ చెట్లు నీ సమస్త ప్రాంతములలో నుండును గాని తైలముతో తలనంటుకొనవు. నీ ఒలీవ కాయలు రాలిపోవును. కుమారులను కుమార్తెలను ఓకే చాలు. చూడండి, శాపముల కింద ఇవన్నీ ఉంటాయని దేవుడి వాక్యంలో మాట్లాడుతున్నాడు. గర్భఫలము శపించబడుతుంది. ఏమండి, పిల్లల మీదకి శాపం వస్తుంది. భయంకరమైన రోగాలు శాపంలో నుంచి వస్తున్నాయి. శాపములో ప్రజలు ఓడిపోతున్నారు. ఆర్థికపరమైన నష్టం కూడా శాపంలోనే ఉంది. శాపం ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే విస్తారంగా కష్టపడతారు, కానీ ఫలం మాత్రం కొంచెమే వస్తుంది. ఇవన్నీ ఇంటికి వెళ్ళి మీరు వీలైతే ఈరోజు రాత్రి 1-2 సార్లు చదవండి. ఇవేవి కూడా క్రీస్తు యేసునందున్న మన జీవితాల్లో పనిచేయడానికి వీల్లేదు. మన పిల్లలు దీవించబడాలి. మనము కలిగి ఉన్న సమస్తము దీవించబడాలి. మనము తిండి తినే పిండి పిసికే
తొట్టి అన్నాడు, గంప అన్నాడు. అక్కడ అది మన తిండి దీవించబడాలి, మన ఆర్థిక వనరులు దీవించబడాలి, మనము ఆరోగ్యపరంగా దీవించబడాలి. కనుక శాపం అనేది ఎన్ని రకాలుగా మనిషిని నాశనం చేస్తుంది. శాపం ఎలా వస్తుంది? ఇక్కడ ఒక్క మాట చెప్పాడు, దేవుని మాట వినకపోతే. మాట వినకపోవడమే కదా పాపం. చూడొద్దన్నదే చూస్తావు, చేయొద్దన్నదే చేస్తావు, వద్దన్నదే ముడతావు, కాదన్నదే చేస్తావు. ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వలన వచ్చే జీతం మరణం. పాపం అంటే ఏదో కాదు, దేవుని మాట నిర్లక్ష్యం చేసినప్పుడు అది పాపమే. ఈ పాపం ఎక్కడుంటుందో అక్కడ శాపం అనేది పుట్టుకొస్తుంది. ఈ శాపం ఎక్కడ పుడుతుందో ఆ శాపానికి వచ్చే ఫలం ఏంటి చెప్పండి? వాటమి, భయంకరమైన. అక్కడ అంటాడు, నువ్వు తోకగా ఉంటావు, తలగా ఉండవు, అప్పు చేసేవాడుగా ఉంటావు. ఏమండి, వ్యాధులు, వాటమి. మీరు అన్ని అండర్లైన్ చేయండి, ఎన్ని ఉన్నాయో చూడండి అక్కడ. ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. ఇవి అన్నీ లేకపోయినా ఏదో ఒకటి అందరి జీవితంలో ఉంటుంది. వ్యాధులో, అప్పులో, లేకపోతే ప్రతి విషయంలో ఓడిపోతుంటారు. ఏమండి, హృదయ శోభ, మనశ్శాంతి ఉండదు, అదొక శాపం. డబ్బులుంటే మనశ్శాంతి ఉండదు, అది ఒక శాపం. ఏదో ఒక ఆ శాపం యొక్క ఫలము మానవ జీవితాన్ని అణిచివేసేస్తూ ఉంటారు. మొట్టమొదటిగా అపవాది శపించబడ్డాడు. దాని వలన అపవాది త్రోసివేయబడ్డాడు. ఇందాక పాస్టర్ గారు చెప్పారు, భూమి శపించబడింది ఆదాము పాపం చేయటం వలన. దాని వలన ముళ్ళ పొదలు, కచ్చ పొదలు మొలిచే ఫలం లేదు అక్కడ. ఎక్కడ శాపం ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉండదు. ఎక్కడ శాపం ఉంటుందో అక్కడ ప్రజలు అణిచివేయబడతారు. ఎక్కడ శాపం ఉంటుందో అక్కడ రోగాలు ఉంటాయి. ఎక్కడ శాపం ఉంటుందో కష్టం ఎక్కువ ఉంటుంది, ఫలం తక్కువ ఉంటుంది. ఎక్కడ శాపం ఉంటుందో అక్కడ భయంకరమైన కలవరాలు ఉంటాయి. ఇవన్నీ కూడా శాపం వలనే వస్తాయి. శాపం పాపం వలన వస్తుంది. శాపం వచ్చినప్పుడు ఇవన్నీ కూడా శాపం కింద ఉంటున్నాయి. ఇవన్నీ మనం అనుభవించాలంటారా? దేవునికైతే ఇష్టం లేదు. మీకు ఇష్టమా? చెప్పండి, ఇష్టమా? కొంచెం గట్టిగా చెప్పండి, ఇష్టమా? ఇష్టం కాదు. కనుక దేవుని ప్రజలు ప్రతి శాపము నుండి విడుదల పొందాలి. ఆమేన్. ఎలా విడుదల పొందాలి? ఎలా? ఈ శాపముల నుండి, ఘోరమైన శాపముల నుండి మనకు ఎలా విడుదల కలుగుతుంది? వాస్తవానికి మన కొరకు యేసుక్రీస్తు శాపగ్రస్తుడిగా మార్చబడ్డాడు ఆయన శిలువ మ్రాణు మీద. ఆమేన్. మన శాపాన్ని ఆయన శిలువ మరణం ద్వారా ఆయన తీసేసుకున్నాడు. ఆయన ఆశీర్వాదాన్ని ఆయన శిలువ మరణం ద్వారా దేవుడు మనకి ఇచ్చేశాడు. మన శాపములన్నీ కూడా శిలువ మ్రాణు మీద యేసు ప్రభు శిలువలో ప్రాణం పెట్టినప్పుడు శాపములన్నీ కూడా కొట్టివేయబడ్డాయి. ఆమేన్. అన్ని తీసివేయబడ్డాయి. కానీ ఇంకా ఎందుకు మనము ఏదో ఒక శాపం కింద నలగొట్టబడుతున్నాం? ప్రభు అక్కడ మన పాపాల కొరకు వెల చెల్లించాడు. ఆ పాపం ద్వారా వచ్చిన శాపాన్ని విరగొట్టేశాడు. ఆ శాపాన్ని హేతువు చేసుకుని ప్రజలను బాధించి, అపవాది ఎలా హేతువు చేసుకుంటాడు తెలిసిన? శాపాన్ని హేతువు చేసుకుని మనుషులను బాధిస్తాడు. నువ్వు పాపం చేసినప్పుడు శాపం వస్తుంది. ఆ శాపాన్ని ఒక ఆయుధంగా మార్చుకుంటాడు సాతాను. ఆ శాపం ద్వారా రోగం వచ్చింది అనుకోండి, ఆ రోగం కింద నువ్వు నలిగిపోతున్నప్పుడు అది సాతానికి ఒక ఆయుధంగా మారిపోద్ది. ఇక తరచూ నిన్ను ఆ రోగం అనే ఆయుధం పట్టుకుని సాతాను నిన్ను అణిచివేసేస్తా ఉంటాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద మన పాపాల కొరకు వెల చెల్లించారు. మన శాపాలన్నీ కూడా విరగొట్టారు. ఆ శాపాలను హేతువు చేసుకుంటున్న అపవాది అధికారాన్ని కొట్టివేశారు. వాని తలను చెదకదొరికారు. హల్లెలూయా. వాస్తవానికి మన శాపములన్నీ కూడా క్రీస్తు మరణములో కొట్టివేయబడ్డాయి అని వాక్యం చెప్తా ఉంది. కానీ ఇంకా ఎందుకు మరి మనం ఏదో ఒక విషయంలో బాధపడుతున్నాం? ఎందుకు అని అంటే, మనము సంపూర్ణంగా విశ్వాసముతో ఏమండి దాన్ని మనము ఒప్పుకోవాలి. ఎప్పుడు నీ జీవితంలో ప్రతి కోణములో ఉన్న శాపం నుండి నీకు విడుదల కలుగుతుందంటే, నీ తల్లి వైపు నుంచి, తండ్రి వైపు నుంచి, నీ వైపు నుంచి, నీ పిల్లల వైపు నుంచి జరుగుతున్నటువంటి ప్రతి పాపాన్ని వారి పక్షంగా విశ్వాసముతో, యథార్థంగా, పరిశుద్ధాత్మ సహాయంతో
ఉన్నది ఉన్నట్టుగా ప్రతిదీ నోటితో గట్టిగా ఒప్పుకోవాలి. మీరు చెప్పండి, ఇప్పుడు యేసయ్య మనందరికీ సిలువ రాణి మీద రక్షణ ఇచ్చారు. హల్లెలూయా. అవునా? సిలువలో మనందరి కొరకు ప్రాణం పెట్టారు. గొప్ప రక్షణ సిలువ మరణం ద్వారా సిద్ధపరిచారు. రక్షణ నీవు ఎలా పొందుకున్నావు? రక్షణ ఎలా పొందుకున్నావు? ఒక మనిషికి ఎలా రక్షణ వస్తుంది? బైబిల్ ఏం చెప్తుంది? యేసుక్రీస్తు ప్రభువని నీ హృదయంలో విశ్వసించి నీ నోటితో ఒప్పుకుంటే నీకు రక్షణ కలుగుతుందని బైబిల్ చెప్పింది. నీ విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలి యేసు ప్రభువని. హల్లెలూయా. యేసు ప్రభువని ఎప్పుడైతే ఒప్పుకుంటున్నావో నోటితో, నీ ఒప్పుకోలు ద్వారా ఏమండి నీకు రక్షణ కలుగుతుంది. అలాగే శాపముల నుండి ఎలా విడుదల కలుగుతుందంటే నీ ఒప్పుకోల్లోనే కలుగుతుంది. అది కూడా నువ్వు యేసయ్య నీకు రక్షకుడిగా నువ్వు ఒప్పుకున్నావు, నీకు రక్షణ వచ్చింది. అలాగే యేసుక్రీస్తు ప్రభు సిలువ మీద నీ శాపములన్నీ కూడా కొట్టివేశాడు గనక నీ జీవితంలో, నీ పితరుల జీవితంలో జరిగినటువంటి ప్రతి పాపాన్ని యథార్థంగా నీ నోటితో ఒప్పుకున్నప్పుడు ఆ శాపం యొక్క బలము నీ జీవితం మీద విరిగిపోతుంది. శాపం యొక్క బలం ఎప్పుడైతే విరిగిపోయిందో అక్కడ అపవాదం ఉండలేడు. నువ్వు యేసయ్య నామములో, యేసయ్య రక్తములో అపవాదిని ఎదిరించినప్పుడు వాడు పారిపోతాడు. సో విడుదల నీకు సిలువ మరణములోనే దేవుడిచ్చాడు. ఇప్పుడు దాన్ని ఏమండి స్వతంత్రించుకోవడం అనేది ఇప్పుడు నీ చేతుల్లో ఉంది. ఎలా అన్నా, ఎలా శాపాల నుంచి నేను విడుదల పొందాలి? ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మన పితరులు పాపం, మన పితరులు చేసినటువంటి ప్రతి పాపాన్ని, నెహెమియా పితరుల పాపాన్ని ఒప్పుకుంటూ ప్రార్థన చేశాడు. ఏమంటే మన జీవితంలో సాధారణంగా మనం ఏమంటామంటే ప్రభువా నేను పాపిని అంటాం, కానీ ఏ పాపం చేసావో ఒప్పుకో నోటితో. నువ్వు ఏ పాపం చేసేవో, ఏ పాపం జరిగిందో నోటితో ఒప్పుకోలేని కారణాన్ని బట్టి అపవాదికి అక్కడ అవకాశం దొరుకుతుంది. నీవు నోటితో ఒప్పుకుంటేనే ఆ పాపానుకున్న బలము విరిగిపోద్ది. ఆ పాపం వలన వచ్చిన శాపానుకున్న బలం విరిగిపోద్ది. జీవ మరణములు నాలుక వశమై ఉన్నాయి. నువ్వు ఒప్పుకోకపోతే నీకు విడుదల కలగదు. ప్రతి పాపాన్ని యథార్థంగా ఒప్పుకోవాలి. ఈ పితరులు చేసిన పాపం, దేవుని మాట వినలేదా? వ్యభిచారం, లేకపోతే దొంగతనం, లేక మత్తు, లేకపోతే ఇతరుల్ని దోచుకోవడం, ఇతరుల్ని దూషించడం, నీది కానిది ఆశించడం. ఏం జరిగింది నీ జీవితంలో? లేకపోతే చిన్నతనంలో ఎవరైనా నిన్ను శపించారా? ఎవరైనా నిన్ను బలాత్కారం చేశారా? లేకపోతే నీకు తెలియకుండానే ఏమండి ఏదైనా ఒక ఏమంటారు దాన్ని, ఒక శరీర సంబంధమైన, ఒక కామపరమైన క్రియలు ఏమైనా నీ జీవితంలో జరిగాయా? నేను సిగ్గుపడకుండా ఓపెన్గా చెప్తున్నాను, ఎందుకంటే మాకు చెప్పారు కాబట్టి మీకు చెప్తున్నాను. యవనస్తులైన వారు యవన ప్రాయములో శరీర సంబంధమైన ఏమంటారు వాటిని, ఈ యవన ప్రాయంలో అనేక కోరికలు ఉంటాయి వారికి బయటికి ఏది రాకపోయినా వారి మనసులో అపవిత్రమైన కోరికలతో వారు బాధపడతారు. అది కూడా శాపాన్ని తీసుకొస్తుంది. హస్తప్రయోగం ద్వారా వచ్చే శాపాలు. నేను సిగ్గుపడకుండా చెప్పి, మీకు బొక్కు ఉంది, అది 2 days 3 days పడుతుంది టీచింగ్ చేయాలంటే. మాకు చెప్పారు అవన్నీ కూడా. కామపు కోరికలు, చూపుల ద్వారా వచ్చే శాపాలు. ఎక్కడెక్కడ పాపం జరిగిందో అది యథార్థంగా నోటితో ఒప్పుకోవాలి. నీవెవరినైనా బాధించేవా? అది పాపమే, అది ఒప్పుకోవాలి. చూడండి, ఎప్పుడైతే మనము నోటితో ప్రతి పాపమును పైకి పలుకుతూ, ఈ కర్స్ బ్రేకింగ్ చేపించేటప్పుడు సెమినార్లో 2 రోజులు ఇదే టీచ్ చేస్తారు. మరి మనకు ఉన్నది 5 రోజులు, కానీ 2 రోజులు ఇదే టీచ్ చేస్తారు. అన్ని చెప్తారు, ఎలా ఒప్పుకోవాలో చెప్తారు. సిగ్గుపడద్దు అంటారు, నోటితో ఒప్పుకోమంటారు. ఒకరోజు డెలివరెన్స్ ప్రేయర్ పెడతారు, 3 గంటల సేపు ప్రేయర్ చేపిస్తారు. అందరి చేత ఒప్పింపు చేస్తూ ఉంటారు. దైవజనులు వచ్చి బ్రేక్ చేసి ప్రేయర్ చేస్తూ ఉంటారు. ఎంత డెలివరెన్స్ కలుగుతుందో తెలుసా? నీ ఒప్పుకోలు మీదే నీ విడుదల ఆధారపడి ఉంది. ఇష్టమా నీకు శాపం కింద ఉండడం? సహజమే, మనందరి జీవితంలో ఏదో ఒక సమయంలో ఏదో పొరపాటు, కానీ ఆ పొరపాటే అపవాదికి ఒక ఇన్విటేషన్గా మారిపోయింది. ఆ చిన్న పాపమే, ఆ చిన్న లోపమే నీ మీదకి శాపంగా వచ్చేసింది.
ఈ శాపాన్ని ఆధారం చేసుకొని అపవాది నీ జీవితం మీద ఎంతో ప్రభావం చూపిస్తున్నాడు. అభాషణల ద్వారా వచ్చే శాపాలు. ఈరోజు చాలా మంది స్త్రీలు అభాషణలు చేయించుకుంటున్నారు. దేవుడిచ్చిన గర్భఫలాన్ని కడుపులో ఉండగానే ఆ పిండాన్ని చంపేస్తున్నారు. అదొక శాపం. ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు చాలా భయంకరంగా చిన్న పిల్లలే బూతులు మాట్లాడతారు. చిన్న పిల్లలే చాలా అదొక కామంతో కూడినటువంటి చూపులు. కారణం ఏంటి తెలిసిన? వారు శాపం కింద ఉన్నారు. నీ గర్భఫలం శపించబడినానంటే ఆ పిల్లలు చిన్న వయసులోనే ఒక శాపభరితమైన జీవితం. వారికి చిన్న వయసులోనే ఆ బూతులు మాట్లాడడం, ఆ కామంతో కూడినటువంటి కోరికలు చాలా ర్యాష్గా, అదొక శాపం పిల్లల మీద. అది ఎక్కడి నుంచి వచ్చింది? నీ గర్భమును పుట్టిన పిల్లలు ఎందుకు అలా ఉంటున్నారు? ఒకవేళ అది నీ పాపం కాకపోవచ్చు, నీ పితరులు చేసిన పాపం కూడా కారణం అవ్వచ్చు. తండ్రులు చేసిన పాపం 3-4 తరముల వరకు వారి పిల్లలు ఒళ్ళో పడుతుందని పాత నిబంధనలు ఇదంతా కూడా ఉంది. దేవుని పిల్లలు క్రీస్తులన్నీ నెరవేర్చబడ్డాయి. కానీ విడుదల ఎప్పుడంటే మనం ఒప్పుకున్నప్పుడే జరుగుతుంది. కాబట్టి నీ తల్లి వైపు నుంచి జరిగే పాపాలు, విగ్రహారాధన పాపం, వ్యభిచారం పాపం, దోచుకోవడం పాపం. ఇందాక చెప్పారు పాస్టర్ గారు, చూపుల ద్వారా, మాటల ద్వారా, ఆలోచనల ద్వారా ఇదంతా కూడా ఎక్కడెక్కడ పాపం జరిగి మరి ఆ పాపం ద్వారా నువ్వు అపవాదికి ఇన్విటేషన్ ఇచ్చి ఆ శాపం కింద నలిగిపోతున్నావు. ఇకొద్దు. ఎందుకంటే క్రీస్తు మనం శాపం కింద ఉండాలని అనుకుంటలేదు, రోగాల కింద నలిగిపోవాలని అనుకుంటలేదు. హల్లెలూయా. ఎన్నో వచనాలు బైబిల్లో ఉన్నాయి. ఓ ఇశ్రాయేలు వినుము అని దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతూ, మీరందరూ కూడా శాపగ్రస్తులైన జనాంగమై ఉన్నారని అన్నాడు. ఎందుకు శాపగ్రస్తులుగా ఉన్నారని అడిగినప్పుడు దేవుడు చెప్తాడు, ఒక మనుష్యుడు దేవుని దగ్గర దొంగతనం చేయొచ్చా, కానీ మీరు దొంగలిస్తున్నారే అని అన్నాడు. మేమెప్పుడు దొంగలించామనంటే దేవునికి దశమ భాగాలు, ప్రతిష్ఠిత అర్పణలు ఇవ్వకుండా మీరు దొంగలిస్తున్నారు కనుక మీరు శాపగ్రస్తులై ఉన్నారు. అంటే దేవుని సొమ్ము దోచుకోవడం ద్వారా వచ్చే శాపం. మీకు అర్థమవుతుందా? దేవుని సొమ్ము దోచుకోవడం ద్వారా, దేవునికి ఇవ్వాల్సినటువంటి దశమ భాగం కానుక నువ్వు ఇవ్వకుండా, నీ కళ్ళ ముందు పేదలు కనిపిస్తున్నా, లేమిలున్న వారు కనిపిస్తున్నా, దేవునికి ఇచ్చిన ధనాన్ని ఉపయోగించకుండా అలా కూడా శాపాలు వస్తున్నాయి. నీవెవరెవరితో నీ యవ్వన ప్రాయంలో ఏముంది, సరదాగా ఏదో చాటింగ్ చేస్తున్నావు అనుకోండి. చాలా మంది యవ్వన బిడ్డలు ఫోన్లో, దాని ద్వారా కూడా ఒక శాపం. రేపొద్దు నీకు వివాహం జరుగుతుంది, పిల్లలు పుడతారు. నీవు దాని నుంచి క్షమాపణ పొంది విడుదల పొందకపోతే నీ పిల్లలు, నువ్వు 16 సంవత్సరాల వయసులో మాట్లాడావు, నీ పిల్లలు 12 సంవత్సరాల వయసులోనే మాట్లాడారు. మా నాన్న భయంకరమైన త్రాగుబోతాను, భయంకరమైన వ్యభిచారి, భయంకరమైన కూరుడు, అలాగ జీవించేవాడు ఆయన. మీకు తెలుసా, నేను 12 సంవత్సరాల వయసులోనే త్రాగుడికి అలవాటు పడ్డాను. నా తండ్రి మీద ఉన్న శాపం నా మీదకి వచ్చింది. దేవుని కొందనాలు, దేవుడు నన్ను విమోచించాడు. ఈరోజు నా పిల్లలు ఆశీర్వాదం కింద ఉన్నారు. ఒకవేళ నేను ఆ పాపం నుండి, ఆ శాపం నుండి విడుదల పొందకపోతే రేపు నా తర్వాత తరం కూడా అలాగే ఉంటుంది. కనుక బిడ్డలారా, మనం అందరం విడుదల పొందాలి. ఎలా విడుదల పొందాలి? ప్రతిదీ యథార్థంగా ఒప్పుకోండి. ఇక్కడ మీరు ప్రభు అంతే. ఆమె సిగ్గుపడవలసిన పని లేదండి. పాపాన్ని దాచుకుంటే సిగ్గుపడాలి, కానీ ఒప్పుకుంటే ఎందుకు సిగ్గుపడాలి? అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు దేవుని కనికరము పొందుతాడు. నీవెవరినైనా నోటి మాటల ద్వారా హింసించినా అది కూడా ఒప్పుకో. ఇలా ఒప్పుకోలు ప్రార్థన చేస్తూ ఉండగా ఈ శాపమునకు ఉన్న బలం అనేది విరిగిపోతూ ఉంటుంది. ఫస్ట్ ఒప్పుకోలు, తర్వాత దేవుడు మనకిచ్చినటువంటి అధికారముతో, యేసయ్య నామములో, యేసయ్య రక్తములో ప్రతి శాపాన్ని మనం నోటి మాటతో పలుకుతూ విరగొడతా ఉంటాం. దేవుడు ఏం చేయడు, ఇప్పుడు మన చేతుల్లో ఉంది, మనమే చేస్తాం, విరగొడతాం. ఈ రాత్రి నువ్వు ఎంతగా ఒప్పుకుంటావో ఫస్ట్ అంతా ఒప్పుకోలు ప్రార్థన చేద్దాం. తర్వాత నేను పలుకుతూ ఉంటాను. విగ్రహారాధన ద్వారా వస్తున్నటువంటి శాపాలు,
నజరుడైన యేసు నామములో, యేసు రక్తములో, అధికారముతో యేసు క్రీస్తు నామములో విరిచివేస్తామని చెప్పినప్పుడు మీరు కూడా అలా నోటితో పలుకుతూ చెప్పండి. అలా చేసినప్పుడు విడుదల కలుగుతుంది. మీకు మనసు తేలికైపోతుంది, హృదయం తేలికైపోతుంది, శరీరం తేలికైపోతుంది. కొంతమందికి వామిటింగ్ కావచ్చు, ఏదైనా జరగచ్చు డెలివరెన్స్ జరిగినప్పుడు. ఒకరోజు సెమినార్లో ఇలా కర్స్ బ్రేకింగ్ చేసినప్పుడు ఒక వ్యక్తి భయంకరమైన రౌడీగా, త్రాగుబోతుగా జీవించేవాడు. ఆయన ఒక సెమినార్కి వచ్చాడు. ఆ సెమినార్లో ఈ శాపాలు విరగొట్టే ప్రేయర్ చేసినప్పుడు ఆయన ఉన్నపాటున బలహీనమైపోయి ఆ రాత్రి అంతా దాదాపుగా 30 సార్లు మోసం పోయాడంటండి. బాత్రూంకి 30 సార్లు 30 విరోచనలు అయ్యింది. కొన్నిసార్లు విడుదల కలిగేటప్పుడు వామిటింగ్స్ అవుతాయి, లేకపోతే మోషన్స్ అయిపోతాయి, లేకపోతే ఏదో వికారం అనిపిస్తుంది. మాకు డెలివరెన్స్ ప్రేయర్ చేసినప్పుడు మొత్తం బకెట్లు పెట్టేస్తారు. అయ్యో దేవా, 10-20 సంవత్సరాల నుంచి సేవ చేసే సేవకులు కూడా శాపాల్లోనే ఉంటారు. సేవకులు కూడా వామిటింగ్ చేసుకుని డెలివరెన్స్ పొందుతూ ఉంటారు. ఆ కర్స్ బ్రేకింగ్ అయిపోయిన తర్వాత అందరి ముఖాలు మారిపోతాయి. అసలు ఎంత విడుదల పొందుతారు. ఇక్కడ కూడా పెట్టండి, 1-2 బకెట్లు పెట్టండి. ఇప్పుడు సంథింగ్ ఏదో జరగచ్చు, పెట్టండి. ఒకవేళ మీకు వికారంగా అనిపిస్తుంది, ప్రేయర్ చేసేటప్పుడు, ఒప్పుకునేటప్పుడు ఉమ్మొచ్చినట్లుగా అనిపిస్తుంది, ఆపుకోవద్దు, వెంటనే ఆ బకెట్లో ఊసేసేయండి. ఒకవేళ మీకు వెంటనే వాష్రూమ్కి వెళ్ళాలంటే వాష్రూమ్కి వెళ్ళండి. ఇలాంటివన్నీ జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ప్రతి శాపాన్ని విరగొట్టడానికి మనందరికీ యేసుక్రీస్తు నామం, యేసుక్రీస్తు రక్తం తోడుగా ఉంది. మనం అందరూ విడుదల పొందుతాం. దైవజనులు మీ దగ్గరికి వస్తారు, అందరూ డెలివరెన్స్ ప్రేయర్ చేస్తారు. చైర్స్ అన్ని తీసేసేయండి. కరెక్ట్గా మనకి ఒక 40 నిమిషాలు జరుగుతుంది ఈ ప్రేయర్. ఓకేనా? అందరూ విడుదల ఇష్టమేనా? వద్దా? ఆర్థికపరమైన శాపాల నుంచి మనకి విడుదల వద్దా? ఎన్ని దినాలైన ఈ ఆర్థికపరమైన శాపాలు, ఎన్ని రోజులైనా నీ పిల్లలు ఏమండి సరిగ్గా లేకుండా అలాగే ఉండడం నీకు ఇష్టమా తల్లి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ పాపాలను, అతిక్రమాలను ఒప్పుకుంటూ శాపాలను విరగొడతాం. ఆమేన్. మనకి శాపం నుంచి విడుదల కలుగుతుంది. తర్వాత ప్రభునికి ఇచ్చిన అధికారంతో, ఆయన నామములో, ఆయన రక్తములో నీ భర్త మీద ఉన్న శాపాన్ని కూడా నువ్వు విరగొట్టచ్చు. వారి పాపాన్ని నువ్వు ఒప్పుకో, వారి మీద ఉన్న శాపాన్ని యేసు నామంలో, యేసు రక్తంలో నేను విరిచివేస్తానని చెప్పు. ఇంటికి వెళ్ళేసరికి నీ భర్త మారిపోతాడు, అతని మాట మారుతుంది, అతనిలో ఉన్న క్రూరత్వం తొలగిపోతుంది. ఎందుకంటే ఆ శాపాన్ని ఇక్కడ నువ్వు విరగొట్టేశావు. సాతాను పట్టు విడిపోతుంది. అక్కడ నీ పిల్లలకి నువ్వు విడుదల కలిగించవచ్చు. నీ కుటుంబ విడుదల నీ చేతిలోనే ఉంది.